నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పార్నికారెడ్డి తండ్రి స్వర్గీయ చిట్టెం వెంకటేశ్వర రెడ్డి 58వ జయంతి వేడుక. తండ్రి సివిఆర్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన పేట ఎమ్మెల్యే పార్నికారెడ్డి. కేటీఆర్ పిలుపు మేరకు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన. ఎక్కడైనా సరే 100% రైతులకు రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే బేషరతుగా మేము క్షమాపణ చెప్తామని వెల్లడి. హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రి లింగగిరి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ తేజస్ నందలాల్. ఆసుపత్రిలో రోగులను పరిశీలించి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న కలెక్టర్. ఇక ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్గీయ చిట్టెం వెంకటేశ్వర రెడ్డి 58వ జయంతి వేడుకలను నారాయణపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక కొత్త గంజి దగ్గర ఉన్న చిట్టెం వెంకటేశ్వర రెడ్డి విగ్రహానికి మాజీ డీసీసీ అధ్యక్షులు కుమ్మం శివకుమార్ రెడ్డి మరియు వారి తనయులు నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పార్నికారెడ్డి, టీపీసీసీ సభ్యులు చిట్టెం అభిజయ్ రెడ్డిలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సివిఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పార్నికారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంధే అనసూయ, చంద్రకాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండి వేణుగోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు శివకుమార్, పట్టణ అధ్యక్షులు ఎండి సలీం, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కోట్ల రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ యు మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ చేయాలని రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నిరసనగా కేటీఆర్ పిలుపు మేరకు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగిలోని బస్టాండ్ సమీపంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసి నిరసన తెలియడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తవుతున్నా కాంగ్రెస్ పాలనలో ఎలాంటి హామీలు నెరవేర్చలేదని అన్నారు. ఎక్కడైనా సరే 100% రైతులకు రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే బేషరతుగా మేము క్షమాపణ చెప్తామని అన్నారు. రైతుల పక్షాన, ప్రజాపక్షాన ఇచ్చినటువంటి హామీలు మెడలు వంచి నెరవేర్చే విధంగా చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, మాజీ ఎంపీపీ అరవింద్ రావు, మాజీ మండల అధ్యక్షులు ఆంజనేయులు, నస్కల్ రాజేందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రేవంత్ రెడ్డి. రైతుల పక్షాన రుణమాఫీ కోసం పోరాటం చేసిన కార్యక్రమం వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రైతులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తవుతున్న సందర్భంలో మరి ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవన్నీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మొదలుపెట్టి ఇలా ఓట్లు దండుకొని ఇలా పాలనలో ఎక్కడ కూడా ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా రైతాంగాన్ని ఇలా ఎన్నో విధాల నష్టపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎన్నికల్లో చెప్పనటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ముఖ్యంగా రైతులకు పెట్టుబడి రైతు బంధు ఇలా దాదాపు 73,000 కోట్ల రూపాయలు గడిచినటువంటి 8-9 సంవత్సరాల్లో 11 సార్లు రైతులకు
ఇవాళ చేసిన సందర్భంలో వీరు వచ్చిన తర్వాత ఆ రైతు బంధును కూడా రైతు భరోసా పేరు మీద 15,000 ఇస్తామని ఇప్పటి వరకు ఈ వానాకాలం సీజన్ని ₹1 కూడా వేయకుండా దాన్ని అసెంబ్లీలో చర్చించి ఒక కమిటీ వేసి రైతు బంధు ఇస్తామని రైతు భరోసా ఇస్తామని దాన్ని ఇప్పటివరకు కూడా కూర్చున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ, ఈ రైతు రుణమాఫీ అనేది మరి గతంలో వాళ్ళు ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్నప్పుడు మరి మీరు అందరూ కూడా కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేసిండు, మేము 2 లక్షలు ఇస్తాం, మీరు ఎవరన్నా అప్పులు తెచ్చుకోకుంటే ఎంబడే బ్యాంకు పోయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రి లింగగిరి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, డిఎంహెచ్ఓ, ఆర్డీఓ, డాక్టర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హుజూర్ నగర్ లో డెంగ్యూ కేసును పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆసుపత్రిలో రోగులను పరిశీలించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం లింగగిరి గ్రామంలో విధులను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. This is only scope set. They are sent to cleanup. So sample collection will be done here. ఇక్కడ in case suppose direct ఇక్కడ patient వచ్చారు. Yes sir. వీళ్ళు అడ్మిట్ చేస్తున్నారు. So from there we will do ఏమన్నారు? నార్మల్ ఉంది. ఎన్ని రోజుల నుంచి ఉంది? రెండోసారి బహదూర్పుల పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్బాగ్ ప్రాంతంలో హోటళ్లు, బేకరీ దుకాణాలు అర్ధరాత్రి వరకు నడుస్తున్నాయి. హైదరాబాద్ లో రాత్రి 1 గంట దాటిన తర్వాత దుకాణాలు, హోటళ్లపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బహదూర్పుర పోలీస్ ఇన్స్పెక్టర్ ఆర్ రఘునాథ్ నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు కొన్ని హోటల్స్, బేకరీలు, టిఫిన్ సెంటర్లు, పాన్ షాపులు నడుపుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తాయి. బహదూర్పుర ఇన్స్పెక్టర్ ఆర్ రఘునాథ్ నైట్ డ్యూటీ సమయంలో ఆ ప్రాంతంలో కనిపించలేదు. 22 జూలై 2024 సమయంలో బహదూర్పుర పోలీస్ ఇన్స్పెక్టర్ ఆర్ రఘునాథ్ ఏరియా రిపోర్టర్తో అనుచితంగా ప్రవర్తించిన సంఘటన చోటు చేసుకుంది. ఇలా రాత్రంతా అక్రమంగా మార్కెట్ను తెరిచి ఉంచడం వల్ల నేరాలు పెరుగుతున్నాయని, హైదరాబాద్ లో శాంతి భద్రతలు నెలకొనేలా నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా సక్రమంగా విధులు నిర్వర్తించని బహదూర్పుర ఇన్స్పెక్టర్ ఆర్ రఘునాథ్ పై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. పటంచెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ పరిధిలో 15 4వ వార్డులలో ఫాగింగ్ చేయడం జరిగింది. వార్డు 13లో లార్వా ఉత్పత్తి చెందకుండా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా మదవనికుంట, కలవట్లను క్లీన్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ సంతోష, శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్, జవాన్, హరీష్ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.
పార్వతీపురం మండలం పుట్టూరు గ్రామం వద్ద గల సాకిగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. బందలుప్పి, గోచెక్క, ఎర్ర సామంత వలస, మక్కువ, జమదాల తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటిలో పట్టణానికి చెందిన సురేష్ స్కూలు బస్సు చిక్కుకుపోయింది. గ్రామస్తుల సహాయంతో బస్సును బయటకు నెట్టినప్పటికీ విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు. దీంతో పాటు ఆర్టీసీకి చెందిన గ్రంథాల బస్సు కూడా వరద ప్రవాహం దృష్ట్యా పుట్టూరు గ్రామంలో నిలిపివేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులు, విద్యార్థులు అవస్థలకు గురయ్యారు. పంట పొలాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అలాగ వస్తూనే ఉందిరా, కానీ వాటర్ అలాగ వస్తూనే ఉంది. గుమ్మడ రైల్వే స్టేషన్ కి వెళ్లే రహదారి మార్గంలో గోతులను పూడ్చివేసి ప్రయాణికులకు భరోసా కల్పించాలని కోరుతూ గుమ్మడ రైల్వే మాస్టర్ వై వెంకట్రావు గారికి వినతి పత్రం అందజేశారు. రైల్వే మాస్టర్ కు వినతి పత్రం ఇచ్చిన అనంతరం సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి రైల్వే స్టేషన్ బయట మరియు గోతులుగా మారిన రహదారిని పరిశీలించి అక్కడి నుంచి మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి 31 పంచాయతీలకు సంబంధించిన గ్రామాల రైల్వే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరమైన రాయగడ వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి నుండి గమడ రైల్వే స్టేషన్ కు వెళ్లే కిలోమీటర్ రహదారి మార్గంలో 3వ రైల్వే లైన్లు పనుల నిమిత్తం పెద్ద వాహనాలతో ఈ మార్గంలో రైల్వే స్టేషన్ కు సామాగ్రి తీసుకెళ్లడంతో ఈ రహదారి మార్గంలో పెద్ద గోతులు ఏర్పడడం వల్ల నిత్యం రైల్వే ప్రయాణికులు ఆ గోతుల్లో పడి చాలా ఇబ్బందులు గురవుతున్నారన్నారు. ఇప్పటికే అనేక మంది గాయాలు పాలయ్యారని, ఈ విషయం అధికారులకు గతంలో తెలియజేసినప్పటికీ కాంట్రాక్టర్ ఈ రహదారి మార్గంలో గోతులు కప్పకపోవడం చాలా అన్యాయమన్నారు. కావున వెంటనే ఈ రహదారి మార్గంలో ఉన్న గోతులను పూడ్చివేసి అటు నిత్యం వస్తున్న రైల్వే ప్రయాణికులకు భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివుని నాయుడు, తిరుపతిరావు, వాసు పాల్గొన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మం రైల్వే స్టేషన్లో ఈరోజు అంతర్రాష్ట్ర రహదారి నుండి గుమ్మం రైల్వే స్టేషన్ కిలోమీటర్ దూరం ఉంది. ఈ కిలోమీటర్ దూరంలో 3వ లైన్ వేసే సందర్భంలో రోడ్డు మొత్తం గుమ్ములు అయిపోయింది. కాబట్టి వెంటనే కాంట్రాక్టర్ని రప్పించి ఈ గుంపుల మరమ్మతు పనులు చేపట్టి ప్రయాణికులకు అన్ని విధాలు ఆదుకోవాలని కోరుతూ గుమ్మం రైల్వే మేనేజర్ వెంకట్రావు గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాత్రి 8 దాటి గోతుల్లో నిలిచి అనేక మంది ఇప్పటికే పడిపోయారు. చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. 3వ లైన్ వేసిన తర్వాత బాగు చేస్తాం, రోడ్డు వేస్తామని చెప్పి కనిపించకుండా కాంట్రాక్ట్ వెళ్ళిపోయారు. వెంటనే కాంట్రాక్ట్ రప్పించాలి. ఈ రోడ్డు ఈ వేజెత్తి రహదారి మార్గంలో ఉన్న గోతులను కప్పి అటు ప్రయాణికులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ విషయం పైన త్వరలో విశాఖపట్నం డిఆర్ఎం గారు కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు గుమ్మం రైల్వే మాస్టర్ వెంకట్రావు గారికి సిఐటి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అంబర్పేట బతుకమ్మ కుంట స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. బతుకమ్మ కుంట స్థలం వద్దకు మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు, ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు. బతుకమ్మలను ఆడేందుకు కుంటను ఏర్పాటు చేయాలని విన్నపించారు. ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ హైడ్రా కమిషనర్ సానుకూలంగా స్పందించారని అన్నారు. 2 ఎకరాల కాడికి వచ్చిందట. ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే ఆ ఎంక్రోచ్మెంట్ కూడా తీసి వాళ్లకు ఏదైనా నడుమ ఇన్ బిట్వీన్ వస్తే వాళ్ళని కూడా తీసేసిన వాళ్ళని ఊరికే పోనీయము. వాళ్ళకు 2 బెడ్రూమ్ కూడా ఇప్పించడానికి సాయి శక్తులు కృషి చేస్తారు. ఎంత ఖాళీ స్థలం ఉంది? ఎంత ఉంది ఇప్పుడు? ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు అని చెప్పింది కదా ఎంఆర్ఓ. నువ్వు దేవా అప్పుడు ఎంఆర్ఓనే చెప్పింది 2 ఎకరాలు మిగిలింది అన్నది. ఆ 2 ఎకరాలలో కూడా ఇంకేదైనా ఎక్సెస్ ల్యాండ్ ఉంటే దాన్ని కూడా తీసుకొని అక్కడ ఉన్న కట్టుకున్నట్టు వాళ్ళు ఏదైనా పేదోళ్ళు ఉంటే వాళ్ళకు ఆల్టర్నేట్ 2 బెడ్రూమ్ కూడా ఇప్పిస్తాం. థ్యాంక్ యూ. అది 5 acres 20 గుంటాస్ వరకు మనం రిటైన్ చేయగలుగుతాం. అక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం ట్రెడిషనల్గా బతుకమ్మలన్నీ తీసుకొని అక్కడనే వేస్తారు. ఆ ఏరియాలో అన్నీ కూడా కబ్జాలు అయిపోయి మొత్తం చాలా అప్డేట్ చేసి మామూలు బస్తీలు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి రైట్ నౌ బస్తీలు వాళ్ళని డిస్టర్బ్ చేయాలి. నాట్ గో పెద్దవాళ్ళు ఉంటారు. సమ్ ఆల్టర్నేటివ్ ఏమన్నా చేసి అట్లా గవర్నమెంట్ మనం పెద్దవాళ్ళు ఉంటే another thing, చిన్న ఎవరైనా కట్టుకుంటూ నేను కూలగొట్టుకుంటుంది కానీ ఏజెన్సీ ఎవరు వేసినారా? ఉన్నా సార్ మంచిర్యాల జిల్లా మందమర్రి కేకేఓసిపి పిఓబిలో పనిచేస్తున్న వోల్వో డ్రైవర్లు బ్లాస్టింగ్ కార్మికుల వేతనాలు చెల్లించాలని ధర్నా నిర్వహించి జీఎంకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అనంతరం సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి సంస్థకు ఓబీ కార్మికుల శ్రమతోనే వేల కోట్ల లాభాలు వస్తున్నాయని, అయినా కార్మికులకు సమయానికి వేతనాలు ఇప్పించడంలో మాత్రం యాజమాన్యం
యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యాన్ని అవలంబిస్తుందని అన్నారు. ప్రతి నెల 7వ తేదీన వేతనాలు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యమే సర్కులర్ ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయడంలో అధికారులు పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారన్నారు. నెలంతా కష్టపడి పనిచేసినా ఎప్పుడు వేతనాలు పడతాయో తెలియని దుస్థితిలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అనే నినాదం చేసే యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో మాత్రం ఎందుకు సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తుందని సిఐటియుగా ప్రశ్నిస్తున్నామన్నారు. వచ్చేవే అరకతూరక వేతనాలు, అవి కూడా సమయానికి ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎలా బతుకుతాయో చెప్పాలన్నారు. ఆర్వీఆర్ యాజమాన్యం ప్రతి నెల ఇదే తంతును కొనసాగిస్తున్నా అధికారులు ఎందుకు టెండర్లు బ్లాక్ లిస్టులో పెట్టడం లేదని, వేతనాలు ఇచ్చే వరకు విధులు బహిష్కరిస్తామని జీఎంకు తెలియజేయడం జరిగిందన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోకపోతే సమ్మెను యథావిధిగా కొనసాగిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓబీ, వోల్వో డ్రైవర్లు, బ్లాస్టింగ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న ఆర్వీఆర్ యాజమాన్యం బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. 7వ తారీఖు నాడు వేతనాలు, 7వ తారీఖు నాడు వేతనాలు. కార్మికుల ఐక్యత, పోరాడదాం సమస్యలు పరిష్కారం అయ్యే వరకు, పోరాడదాం సమస్యలు పరిష్కారం అయ్యే వరకు, పోరాడదాం సమస్యలు పరిష్కారం అయ్యే వరకు. ఓబీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా మారుతుంది. గొడ్డు లెక్క చాకిరీ చేపించుకుంటారు, 1000 కోట్ల లాభాలు పొందుతారు. కానీ ప్రతి నెల 7వ తారీఖు నాడు వేతనాలు ఇవ్వడంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. యాజమాన్యం కూడా దానికి వంతు పాడుతూ కాంట్రాక్టర్లకు మద్దతుగా నిలబడుతుంది. దీనిపైన అనేక సార్లు కూడా ఓబీ కార్మికులు సమ్మెలకు పోవడం జరిగింది. అప్పటి మందం తాత్కాలికంగా మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తారు తప్ప దానికి ఒక పరిష్కారం చూపెడతలేరు. సింగరేణి యాజమాన్యం 7వ తారీఖు నాడు వేతనాలు ఇవ్వాలని సర్క్యులర్ ఇచ్చింది. అధికారులు ఎందుకు దాన్ని అమలు చేయడంలో విఫలమవుతారు పరీక్షించుకోవాలి. ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం దాన్ని అమలు చేయని అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని ఆ కార్మికులకు చేసిన పనికి ఫలితంగా ప్రతి నెల 7వ తారీఖు నాడు వేతనాలు అందే విధంగా చూడాలి. అంతేకాకుండా ఓబీలలో అనేక సమస్యలు కార్మికులు ఎదుర్కొంటారు. ఆ సమస్యల నుండి ఆర్వీఆర్ కంపెనీ జీతాల విషయంలో చాలా కార్మికుల ఇబ్బందికి గురి చేస్తుంది. అయినా మేము కూడా తట్టుకొని కూడా ఒకసారి ఆల్రెడీ 3 రోజులు స్ట్రైక్ చేసినప్పుడు మేము ఖచ్చితంగా మీకు పనిచేస్తాం, జీతాలు వేపిస్తామని చెప్పిండ్రు. అయినా లేటుగానే వేసిండ్రు. ఇప్పటికి 20వ తారీఖు వచ్చినా కాడ ఇప్పటికి జీతాలు లేవు. మేము పని చేస్తేనే బతికే మనుషులం. మేము మమ్మల్ని పొట్టగొడుతుండ్రు. వీళ్లకు తగ్గట్టుగా సింగరేణి యాజమాన్యం కూడా వాళ్ళకు వంత పాడుతుంది. సింగరేణి యాజమాన్యం ఎలాంటి చర్య తీసుకుంటలేదు. కావున మేము అందరం కూడా మమ్మల్ని రోడ్డు మీద అయితే మా పిల్లలు రోడ్డు మీదకి వచ్చినట్టుగా మేము భావించి పటంచెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తా వద్ద ప్రముఖ స్వచ్ఛంద సేవకులు ఖాదర్ మొయినుద్దీన్ సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండెపోటు రాకుండా సిపిఆర్ ద్వారా ప్రథమ చికిత్స చేయాలన్నారు. ప్రతి విద్యార్థి, గృహిణి తప్పక నేర్చుకోవాలని, ఉపాధ్యాయులు నేర్చుకుని విద్యార్థులకు నేర్పించాలన్నారు. దీనివల్ల ఆకస్మిక మరణాలను నిర్వహించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్స్ బృందం, మాజీ సర్పంచులు గడ్డం శ్రీశైలం, ఉపేందర్, ఎల్లకొండ, మల్లారెడ్డి, బ్రహ్మం, షఫీ తదితరులు పాల్గొన్నారు. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అట్లా 30 వరకు కౌంట్ చేయాలి. మళ్ళీ 1 to 30 మళ్ళీ కౌంట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ లీడర్లు వచ్చిరని కాదు, మీరే నేర్చుకోవాలి. సమాజంలో మీరు ఉండొచ్చు. ఇక్కడ ఇప్పటి అందరు ఇక్కడ చెప్పండి, ఇట్లా తిప్పుకొని ఈ విధంగా ఇట్లా కొట్టండి, ఇట్లా లాగబెట్టండి. ఒకటే కింద ఇది వెళ్ళండి, బ్యాక్ లాగండి. డాక్టర్ సాబ్ చెప్పింది కొద్దిగా మైక్ లేకుండే, అందుకోసం నేను తీసుకున్నాను. డాక్టర్ సాబ్ సార్ ఏమనుకోవద్దు. అయితే ఇట్లా పెట్టాలి. లెఫ్ట్ సైడ్ ఉంటుంది గుండె, మనకి ఎక్కడ ఉంటుంది మేరకు లెఫ్ట్ సైడ్ లేడీస్ కూర్చు అంటారు, అంతేగా సార్. అప్పుడు ఏం చేయాలంటే ఇగో ఇట్లా పెట్టి ఇగో చూడండి, ఇగో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఇట్లా ప్రెస్ చేయాలి. ఎందుకంటే పైన చిన్న బొమ్మలు ఉన్నాయి అందరికి ఉన్నాయి. ఇక పైన మీకు క్లాసులు ఇస్తారు, ప్రాక్టికల్ అందరు చేయాలి.
ప్రతి ఒక్కరు చేయాలి. రైతు డాక్టర్ సార్ మీకు అభినందిస్తున్నా. మనసు కొట్టి మీరు మాకు గవర్నమెంట్ సర్వీస్ వచ్చి మాకు జాగ్రత్తలు చెప్పారు సార్. మేము సిద్ధంగా చేయాలి. డాక్టర్ కూడా చేయాలి. నెక్స్ట్ మనకు హార్ట్ వచ్చే ముందు సిమ్టమ్స్ వస్తాయి. 2-3 days ముందు ఒక పేషెంట్కి స్ట్రోక్ వచ్చే ముందు ఆ సిమ్టమ్స్ ఎట్లుంటే ఒకసారి మీరు వివరిస్తే జాగ్రత్త. స్ట్రోక్కి ముందు అందరికీ సిమ్టమ్స్ రావడం లేదు, కానీ కొన్ని సిమ్టమ్స్ ఏంటంటే నడుస్తుంటే ఆయాసం రావడము, కొద్దిగా పని చేసిన అలసిపోవడము, బాగా చెమట రావడము, గుండెలో అప్పుడప్పుడు నొప్పి రావడము, తర్వాత మీ గుండె దడ మీకే వినిపిస్తుంటుంది, పాల్పిటేషన్ అంటారు. ఇవన్నీ ఉంటే హార్ట్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఈసీజీ 2D అవి చేసి వాళ్ళు చెప్తారు ప్రాబ్లం ఉందా లేదా అని. వెంటనే ఏదన్నా ప్రాబ్లం ఉంది, పేషెంట్ అన్కాన్షియస్ అయ్యిండు అంటే అప్పుడు కంపల్సరీ షిఫ్ట్ చేసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పార్నికరెడ్డి తండ్రి స్వర్గీయ చిట్టెం వెంకటేశ్వర రెడ్డి 58వ జయంతి వేడుక. తండ్రి సివిఆర్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన పేట ఎమ్మెల్యే పార్నికరెడ్డి. కేటీఆర్ పిలుపు మేరకు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన. ఎక్కడైనా సరే 100% రైతులకు రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే బేషరతుగా మేము క్షమాపణ చెప్తామని వెల్లడి. హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రి లింగగిరి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ తేజస్ నందలాల్. ఆసుపత్రిలో రోగులను పరిశీలించి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న కలెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.